హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడీస్ రూమ్. ఈరోజు మన ఫుడీస్ రూమ్లో నేను చూపించబోయే రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ. దీన్ని ఇంట్లో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకొని దానిలో తగినన్ని నీళ్లు పోసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్స్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, కారం రుచికి తగినంత, బిర్యానీ మసాలా 3 టేబుల్ స్పూన్లు వేసుకొని 1/4 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుని 1 కప్పు పెరుగు తీసుకుని దానిలో మిక్స్ చేసుకుని బాగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం వెజిటబుల్స్ అంతటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అనేది మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు తీసుకోండి. కర్డ్ ఇంకొంచెం కావలిస్తే వేసుకుని కలుపుకోండి. దీన్ని 1 అర్ధగంట పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని దానిలో లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, మేస్, షాజీరా, స్టార్ అనీస్, బ్లాక్ కార్డమమ్ వేసుకుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం ముందుగానే మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ వెజిటబుల్స్ మిక్స్చర్ మొత్తం వేసుకొని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. వెజిటబుల్స్ అనేవి మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వెజిటబుల్స్ అంతా కుక్ అయిపోయాయి. వెజిటబుల్స్ అనేవి 80% కుక్ అయితే సరిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని దానిలో 1 టీ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకుని నీళ్ళని మరిగించాలి. దీనిలో ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్న ఈ రైస్ని యాడ్ చేసుకోండి. దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ అనేది 75% అనేది కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్లో ఉండే వాటర్ని మొత్తాన్ని ఇలా వంచేసి దానిలో చల్లని వాటర్ పోసుకుంటే రైస్ అనేది ఫర్దర్గా కుక్ అవ్వడం ఆగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి ఉంచుకున్న ఈ వెజిటబుల్ కర్రీని కొంచెం తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. దీనిలో 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే మనం బిర్యానీ కుక్ చేసుకునేటప్పుడు అడుగున మాడకుండా ప్రాపర్గా వస్తుంది. దీని మీద కొంచెం రైస్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని
ఇంకొంచెం కర్రీని పైన వేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని రిపీట్ చేయండి. మీకు ఈ రైస్తో ఎన్ని లేయర్స్ కావలిస్తే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. ఈ బిర్యానీని మొత్తాన్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి, లేదంటే అడుగు అంతా మాడిపోతుంది. ఫైనల్గా ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని దానిపైన ముందుగానే కుంకుమ పువ్వుని పాలల్లో మిక్స్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఈ కుంకుమ పువ్వు పాలు అనేది ఆప్షనల్. దీన్ని ఒక అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. చూడండి, మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా జెంటిల్గా ఇలా మిక్స్ చేసుకోండి. అప్పుడు రైస్ కర్రీ రెండు ప్రాపర్గా మిక్స్ అవుతాయి. చూడండి, వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది రైతాతో కానీ షేర్వాతో కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.